హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు తోటకూర ఫ్రైని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 10 కట్టల తోటకూరని తీసుకున్నానండి. ఈ తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు కూడా వేసుకోండి. పోపు దినుసుల్ని ఒక్కసారి అట్లకడతో బాగా కలుపుకుందాము. ఈ పోపు దినుసులు కొంచెం చిటపటమన్నాక ఇందులోకి 10 వెల్లుల్లి గర్భాలు కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి గర్భాలు కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటుగా 4 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని మొత్తం కూడా ఇందులోకి వేసుకోవాలి. తోటకూర కట్ చేసుకున్నప్పుడు ఇలా చాలా ఎక్కువగా ఉన్నట్టు ఉంటుందండి. దీనికి కొంచెం మీరు అదిం పెడితే కనుక మొత్తం సరిపోతుంది. ఫస్ట్ 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి. తర్వాత ఈ విధంగా అట్లకడ తీసుకొని కార్నర్స్ నుంచి ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే కనుక మనకి కొద్దిగా స్పేస్ అనేది వస్తూ ఉంటుంది. చూసారు కదా, మనం ఫస్ట్ తోటకూర వేసుకున్నప్పుడు నిండా ఉంది. ఇప్పుడు తోటకూర అనేది మగ్గి క్వాంటిటీ అనేది తగ్గింది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు కనుక తిప్పుకుంటూ ఉన్నట్లయితే చూసారు కదా, ఆకంతా కూడా దగ్గరగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 3 మినిట్స్ పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి ఆకు అనేది మాడిపోతూ ఉంటుంది. కాబట్టి మధ్యలో లిడ్ తీస్తూ చెక్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి ఇక్కడ మొత్తం కూడా ఆకు మగ్గిందండి. ఇలాగ 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం 2 కూడా కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 2-3 నిమిషాలు దీన్ని మగ్గించుకుందాం. ఇప్పుడు లిడ్ తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదండి, ఎంతో హెల్దీ అయిన తోటకూర ఫ్రై చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా తోటకూర కాడతో సహా చాలా చక్కగా మగ్గిపోయింది. ఈ ప్రాసెస్లో ఒకసారి కనుక మీరు ట్రై చేస్తే తోటకూర తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రజ్ఞాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.